ఒక చిన్న పల్లెటూర్లో ఒక పేదవాడైన కట్టెల కొట్టేవాడుండేవాడు. ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తన జీవనం సాగించేవాడు. ఒకరోజు ఉదయం తన పాత గొడ్డలితో అడవిలోకి వెళ్లాడు. ఈ రోజైనా మంచి కూలీ దొరుకుతుందేమో అని ఆశపడ్డాడు. అతను అలసట లేకుండా చెట్టుమీద చెట్టు కొడుతూ చాలా కష్టపడ్డాడు. కొంతసేపటికి నదీతీరానికి వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోవాలని కూర్చున్నాడు. అదే సమయంలో అతని కాలు జారి అతని గొడ్డలి చేతిలోంచి జారిపడిపోయింది. ఆ గొడ్డలి లోతైన నదిలో పడిపోయి కనబడకుండా మునిగిపోయింది. ఆ పేదవాడు నది ఒడ్డున కూర్చుని బాధతో ఏడవడం మొదలుపెట్టాడు. అది అతని ఏకైక ఉపాధి సాధనం. అప్పుడే ఆ నది ఒక్కసారిగా ఒక విచిత్రమైన వెలుగుతో ప్రకాశించసాగింది. ఆ వెలుగులోంచి నదీదేవత ప్రత్యక్షమవుతుంది. కట్టెలు కొట్టేవాడు భయంతో భక్తితో నమస్కారం చేసి తనకు జరిగిన విషయమంతా చెప్పాడు. దేవత నీటిలోకి వెళ్లి అందమైన బంగారు గొడ్డలితో తిరిగివచ్చింది. తర్వాతేమి జరిగిందో, అతను ఆ బంగారు గొడ్డలి తీసుకున్నాడా లేదా అని తెలియాలి అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. పార్ట్ 2లో కలుద్దాం.